హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ స్టడీ సర్కిల్. మనం గ్రూప్ 2 ఎకనామీలో భాగంగా ఇండియన్ ఎకనామీ చూస్తున్నాం. ఇండియన్ ఎకనామీలో కూడా మనం 3 టాపిక్స్ అనేవి కంప్లీట్ చేసుకోవడం జరిగింది. దాంట్లో వచ్చేసి నేషనల్ ఇన్కమ్, పబ్లిక్ ఫైనాన్స్, ఫారెన్ ట్రేడ్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ క్లాస్లో మనం ప్రజెంట్ రన్నింగ్ టాపిక్ వచ్చేసి మనకి పంచవర్ష ప్రణాళికలు 5 ఇయర్స్ ప్లాన్స్ను మనం చూస్తూ ఉన్నాం. రైట్, దాంట్లో భాగంగా మనకి ఇంట్రడక్షన్ క్లాసెస్ అంటే టైప్స్ ఆఫ్ ప్లాన్స్ కూడా అయిపోయింది. అదేవిధంగా నీతి ఆయోగ్, ప్రణాళిక సంఘం, నీతి ఆయోగ్కి ప్రణాళిక సంఘం డిఫరెన్సెస్ కూడా మనం చూడడం జరిగింది. ఓకే, నేను మొదటగా చెప్పిన విషయం ఏంటంటే ఈ ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో మనకి 12 పంచవర్ష ప్రణాళికలు అవన్నీ కలిపి మనం ఒకటే టేబుల్లో చెప్తామని చెప్పడం జరిగింది. బట్ ఏంటంటే నేను ఇప్పుడు మళ్ళీ ఇండివిజువల్గా చేయాలని చెప్పేసి డిసైడ్ అవ్వడం జరిగింది. అంటే మనకు 12 పంచవర్ష ప్రణాళికలో భాగంగా ఒక్కొక్క దాన్ని ఏమో ఒక క్లాసు, లేదంటే కొంచెం చిన్న ఉన్న ప్రణాళికల్ని మనం 2 కలిపి ఒక క్లాస్ అనేది చేయడం జరుగుతుంది. దాని తర్వాత లాస్ట్కి అన్ని క్లాసెస్ అంటే అన్ని పంచవర్ష ప్రణాళికలు 12 అయిన తర్వాత ఒక టేబుల్ రూపంలో కంపారిజన్ మెథడ్లో ఒకటి మనం క్లాస్ చేస్తాం. ఓకే, అది చెప్పుకుంటే మనకి ప్రణాళికలు అనే టాపిక్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, ఈ క్లాస్లో మనము మొదటి పంచవర్ష ప్రణాళిక గురించి చూస్తాం. మొదటి పంచవర్ష ప్రణాళిక. మొదటి పంచవర్ష ప్రణాళిక. రైట్, ఈ మొదటి పంచవర్ష ప్రణాళికలో భాగంగా మనకు వచ్చేసి దీని కాలం అంటే టైమింగ్ ఎప్పుడంటే 1951 నుంచి 1956. మరి పంచవర్ష ప్రణాళిక కాలం ఎప్పటి నుంచి స్టార్ట్ అవుద్ది అంటే మనకి ఏప్రిల్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ 1. మరి ఎప్పుడు ఎండ్ అవుతుంది అంటే మార్చి 31. ఓకే, 1951 ఏప్రిల్ 1 నుంచి 1956 మార్చ్ 31 వరకు ఈ మొదటి పంచవర్ష ప్రణాళిక యొక్క కాలం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అదేవిధంగా దీనికి సంబంధించి మరి మొదటి పంచవర్ష ప్రణాళికని రూపొందించింది ఎవరు? మనము భారతదేశానికి సంబంధించిన ప్రణాళికల పిత అని చెప్పేసి పిలుచుకున్నాం. అతనే మనకి మోక్షగుండం విశ్వేశ్వరయ్య. మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మనకి భారతదేశానికి సంబంధించి ప్రణాళికలు ఇతని ఒక గ్రంథం ద్వారా తీసుకోవడం జరిగింది. ఓకే, ఇండియన్ ఎకనామీ ఫర్ ద ప్లాన్డ్ ఇండియన్ ఎకనామీ అని చెప్పేసి మనకి ఒకటి గ్రంథం ఉంటుంది. దాని ఆధారంగానే తీసుకోవడం జరిగింది రూపకర్త. మరి దీనికి సంబంధించిన ఒక వ్యూహం అనేది ఉంటుంది. అంటే ప్రణాళిక యొక్క వ్యూహం అంటాం, లేదా నమూనా అంటాం. ప్రణాళిక వ్యూహం. ఓకే, ఈ వ్యూహం వచ్చేసి మనకి హారడ్ డోమర్ నమూనా అని చెప్పేసి అంటాం. హారడ్ డోమర్ నమూనా. రూపకర్త ఏమో మోక్షగుండం విశ్వేశ్వరయ్య, వ్యూహం ఏమో మనకి హారడ్ డోమర్ నమూనా అని చెప్పేసి అంటాం. మరి మొదటి పంచవర్ష ప్రణాళికలో భాగంగా మనకి అత్యంత ప్రాధాన్యమైన అంశం ఏం తీసుకోవడం జరిగిందంటే మనకి ప్రాధాన్యమైన అంశం, ప్రాధాన్యత దేనికి అంటే వ్యవసాయం. రైట్, అందరికీ తెలుసు మొదటి పంచవర్ష ప్రణాళికలో భాగంగా మనం వ్యవసాయానికి అధిక ప్రాముఖ్యత ఇచ్చినామని చెప్పేసి చెప్పవచ్చు. అదేవిధంగా మరి మనము ఒక లక్ష్యం పెట్టుకున్నాం, వృద్ధి రేటు యొక్క ప్రణాళిక యొక్క వృద్ధి రేటు లక్ష్యం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ వృద్ధి రేటు లక్ష్యం వచ్చేసి మనకి 2.1%. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. 2.1% అనేది మనకి వృద్ధి రేటు యొక్క లక్ష్యం పెట్టుకున్నాం. రూపకర్త మోక్షగుండం విశ్వేశ్వరయ్య, వ్యూహం వచ్చేసి హారడ్ డోమర్ నమూనా, ప్రాధాన్యం వచ్చేసి వ్యవసాయం, వృద్ధి రేటు లక్ష్యం వచ్చేసి 2.1. ఓకే, దాంట్లో భాగంగానే మనకి అంచనా వ్యయం అనేది ఉంటుంది. అంటే ఈ ప్రణాళికకు సంబంధించి మనం చేసే పనులకు సంబంధించి మనకి ఒక వ్యయం ఖర్చు అయితే ఎంత అయితే ఉంటుందో దాన్ని ఎక్స్పెండిచర్ అంటే మనకి 2378 కోట్లు. ఓకే, ఇది అంచనా వ్యయం. మరి వాస్తవ వ్యయం అనేది ఉంటుంది. అంటే మనం అంచనా వేసిన వ్యయాన్ని కానీ మరి వాస్తవంగా ఖర్చు అయింది ఎంత, వ్యయం ఎంత ఖర్చు అయింది, ఎంత వ్యయం అయింది అని చెప్పేసి చూస్తే మనకి 1960 కోట్లు అనేది వాస్తవ వ్యయం మొదటి పంచవర్ష ప్రణాళికలో భాగంగా. ఈ అంచనా వ్యయాలు, వాస్తవ వ్యయాలు అన్నీ కూడా మన ఫిగర్స్ గుర్తుపెట్టుకోవాలి. రైట్, కనీసం గుర్తుపెట్టుకోకుండా మనకి ఎగ్జామ్లో వస్తే గుర్తుపట్టాలి. ఓకే, ఆ రేంజ్లో ఉంటే సరిపోతుంది. మరి ఇవన్నీ పెట్టుకున్న తర్వాత మనము
అధికంగా వ్యయం దేనికి చేసినాం? అధికంగా వ్యయం దేనికి చేసినాం అని చూస్తే ఫస్ట్ అంశం వచ్చేసి మనకి వ్యవసాయం, అదేవిధంగా నీటి రవాణా. ఈ వ్యవసాయం నీటి రవాణాకు సంబంధించి దీంట్లో మనకి 31% అనేది ఖర్చు చేయడం జరిగింది, వ్యయం అనేది చేయడం జరిగింది, అధికంగా వ్యయం చేసిన భాగంగా. అదేవిధంగా మనకు రెండవది రవాణా అండ్ కమ్యూనికేషన్. రవాణా అండ్ కమ్యూనికేషన్ దీనికి 27% ఖర్చు చేయడం జరిగింది. అదేవిధంగా థర్డ్ వచ్చేసి మనకి సాంఘిక సేవలు. ఈ సాంఘిక సేవలకు మనము 22% అనేది వ్యయం చేయడం జరిగింది. అదేవిధంగా ఫోర్త్ వచ్చేసి విద్యుత్ శక్తి. విద్యుత్ శక్తిలో భాగంగా మనం 13% అనేది ఖర్చు చేయడం జరిగింది, వ్యయం చేయడం జరిగింది. మరి ఐదోది వచ్చేసి మనకి పరిశ్రమలు. ఓకే, పరిశ్రమలకు సంబంధించి అదేవిధంగా ఈ పరిశ్రమలకు సంబంధించి 6% మాత్రమే ఖర్చు చేయడం జరిగింది. రైట్, మొదటిది అధికంగా ఏది 31% అంటే వ్యవసాయం. మరి దాని తర్వాత రెండోది ప్రాధాన్యత అంశం అంటే అధికంగా వ్యయం చేసింది ఏదంటే రవాణా అండ్ కమ్యూనికేషన్స్. అదేవిధంగా మూడోది 22% దేనికోసం ఖర్చు చేసినామంటే సాంఘిక సేవలు. మరి 13% ఫోర్త్ ప్లేస్లో ఉన్నది విద్యుత్ శక్తి. దాని తర్వాత ఫిఫ్త్ ప్లేస్లో పరిశ్రమలు 6% అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అంటే మనం అంచనా వ్యయం వేసినాం, వాస్తవ వ్యయం ఉన్నది 1960 కోట్లు. అధిక వ్యయం దేనికి చేసినాం? వ్యవసాయం, సాగునీటు, రవాణా, కమ్యూనికేషన్, సాంఘిక సేవలు, విద్యుత్ శక్తి, పరిశ్రమలు. ఇవి మనకి ఆర్డర్లో 1 by 1. ఓకే, అంటే దేనికి ఎక్కువ చేసినాం, దేనికి దాని తర్వాత ఎక్కువ చేసినాం అని చెప్పేసి, ఖర్చు చేసినాం అని చెప్పేసి ఈ అంశాలు. ఇక్కడ చూస్తే రూపకర్త, వ్యూహము, ప్రాధాన్యత, వృద్ధి రేటు లక్ష్యం, అదేవిధంగా అంచనా వ్యయం, వాస్తవ వ్యయం, అధికంగా వ్యయం చేసిన రంగాలు, వేటి మీద అధికంగా చేసినాం. మరి దీన్ని ఫలితం ఏ విధంగా ఉంది? ఫలితం వృద్ధి రేటు ఇంత పెట్టుకున్నాం కదా, దీని ఫలితం చూస్తే 3.6%. లక్ష్యమేమో 2.1%, కానీ మనకు ఫలితం వచ్చేసి వృద్ధి రేటు లక్ష్యము 3.6% వచ్చింది. అంటే సక్సెస్ఫుల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఓకే, సక్సెస్ఫుల్ అయిన మొదటి పంచవర్ష ప్రణాళిక అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సక్సెస్ఫుల్ అయింది ఎందుకంటే మనం పెట్టుకున్న టార్గెట్కి మనం ఎక్కువనే రీచ్ అయినామని చెప్పేసి చెప్పవచ్చు. ఎందుకంటే రీజన్ ఏంటంటే ఇక్కడ ప్రకృతి కోఆపరేషన్ వల్ల, మనకి ప్రకృతి అనుకూలించడం వల్ల ఈ ప్లాన్ అనేది మనకు సక్సెస్ఫుల్ అయిందని చెప్పేసి చెప్పొచ్చు. ఓకే, ప్రకృతి అనుకూల భావం వల్ల మనకి ఈ మొదటి పంచవర్ష ప్రణాళిక అనేది సక్సెస్ అయిందని చెప్పేసి చెప్పొచ్చు. దీనికి సంబంధించి నెక్స్ట్ మనం చూస్తే తలసరి ఆదాయ వృద్ధి రేటు. నెక్స్ట్ తలసరి ఆదాయ వృద్ధి రేటు వచ్చేసి 1.8%. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. తలసరి ఆదాయ వృద్ధి రేటు 1.8%. అదేవిధంగా ధరలు తగ్గిన ఏకైక ప్రణాళిక అని చెప్పేసి మొదటి ప్రణాళికలు చెప్పుకుంటాం. మరి ధరలు ఎంత శాతం తగ్గినాయి అంటే ధరలు తగ్గినాయి 13%. ధరలు అనేటివి తగ్గినాయి. మొదటి పంచవర్ష ప్రణాళికలో భాగంగా మనకు వస్తువుల యొక్క ధరలు అనేటివి 13% తగ్గడం జరిగింది. తలసరి ఆదాయ వృద్ధి రేటు అనేది 1.8%గా ఉంది. ఓకే, అదేవిధంగా మనకి ఫలితం వచ్చేసి 3.6% వృద్ధి రేటు సక్సెస్ఫుల్. మనం పెట్టుకున్న టార్గెట్ వచ్చేసి 2.1%, కానీ 3.6% మనం వృద్ధి రేటు సాధించడం కాబట్టి సక్సెస్ఫుల్. ఓకే, రైట్. నెక్స్ట్ చూస్తే మనము మనకి కొన్ని ప్రాజెక్టులు అనేటివి ఉంటాయి దీంట్లో భాగంగా. ఓకే, అంటే మొదటి పంచవర్ష ప్రణాళికలో భాగంగా కొన్ని ప్రాజెక్టులు అనేది ప్రారంభించుకోవడం జరిగింది. అవి చూస్తే మనము ప్రాజెక్టులో భాగంగా ఓకే, ప్రాజెక్టులో మరి ఏమున్నాయంటే ఇక్కడ చూద్దాం. రైట్, ఒకటి బాక్రానంగల్, రెండోది దామోదర్ వ్యాలీ, మూడోది నాగార్జున సాగర్. ఓకే, అదేవిధంగా నాలుగోది మనకి హిరాకుడ్ ప్రాజెక్టు. ఓకే, హిరాకుడ్ ప్రాజెక్టు, బాక్రానంగల్, దామోదర్ వ్యాలీ, నాగార్జున సాగర్, హిరాకుడ్ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టులు మనము ఈ మొదటి పంచవర్ష ప్రణాళికలో భాగంగా మనం స్టార్ట్ చేసుకోవడం జరిగింది ప్రణాళికలు. అదేవిధంగా కొన్ని పరిశ్రమలు కూడా మనం స్థాపించుకుంటాం. అది ఎక్కడ, ఏ పరిశ్రమ అని చెప్పేసి చూస్తాం. అందులో భాగంగానే మనము ఫస్ట్
సింద్రిలో ఎరువుల కర్మాగారం. రెండోది చిత్తరంజన్. ఓకే, చిత్తరంజన్లో రైల్వే ఇంజన్ కర్మాగారం. అదేవిధంగా మనకి నెక్స్ట్ చూస్తే మనకి దుర్గాపూర్లో మనకి హిందూ కేబుల్స్ ఫ్యాక్టరీ. అదేవిధంగా వైజాగ్లో భాగంగా హిందుస్థాన్ షిప్ యార్డ్. ఇది హిందుస్థాన్ కేబుల్స్, ఇది హిందుస్థాన్ షిప్ యార్డ్. వైజాగ్లో హిందుస్థాన్ షిప్ యార్డ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సింద్రిలో ఎరువుల కర్మాగారం, చిత్తరంజన్లో రైల్వే ఇంజన్ కర్మాగారం, దుర్గాపూర్లో హిందుస్థాన్ కేబుల్స్, వైజాగ్లో హిందుస్థాన్ షిప్ యార్డ్. ఇంకొకటి బెంగళూరు సంబంధించి మైసూర్ సంబంధించి మనకి హెచ్ఎంటి కంపెనీ. ఓకే, అదేవిధంగా బెంగళూరు సంబంధించి ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీ. బెంగళూరు సంబంధించి ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇవి మనకి మొదటి పంచవర్ష ప్రణాళికలో భాగంగా సింద్రి ఎరువుల కర్మాగారం, చిత్తరంజన్లో రైల్వే ఇంజన్ కర్మాగారం, అదేవిధంగా దుర్గాపూర్లో హిందుస్థాన్ కేబుల్స్, అదేవిధంగా వైజాగ్లో హిందుస్థాన్ షిప్ యార్డు, అదేవిధంగా మైసూర్లో హెచ్ఎంటి, బెంగళూరులో ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఓకే, ఈ విధంగా మనకు కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, కొన్ని పరిశ్రమలు స్థాపించుకున్నాం. ఓకే, అదేవిధంగా మనకి ఏవైతే ఈ వృద్ధి రేటు సంబంధించి కావచ్చు, ధరలు తగ్గడం, అదేవిధంగా తలసరి ఆదాయ వృద్ధి రేటు మనం పెట్టుకున్న లక్ష్యానికి ఎక్కువనే సాధించుకున్నాం. ఓకే, అట్లా మనకి ఏ రంగాలకి అధికంగా వ్యయం చేసినాం అనేది ఇవన్నీ మనకి మొదటి పంచవర్ష ప్రణాళికలో భాగంగా అంశాలు. మనము ఏ ప్రణాళిక ఆ ప్రణాళిక పర్టికులర్గా నేర్చుకొని దాని తర్వాత లాస్ట్కి మనం కంపారిజన్ చేసుకుంటూ వెళ్తే మనకు ప్రతిదీ కూడా గుర్తుండే అవకాశం ఉంటుంది. మన ప్రణాళికలు అనేది పెద్ద టాపిక్ యాక్చువల్గా, ఎందుకంటే దీంట్లో ఉంటాయి స్కీమ్స్ ఉంటాయి. ఓకే, ఇవన్నీ మనము చూస్తూ స్కీమ్స్ కూడా చూడాల్సి ఉంటుంది. సో ప్రణాళికలు అనేది ఎప్పుడో స్టార్ట్ అయినప్పటికీ ఇప్పుడు ఎప్పటికీ మనకి ఇంపార్టెంట్గానే ఉంటుంది. ఎందుకంటే ఇండియన్ ఎకనామీలో భాగంగా ప్రణాళికలు కూడా పెద్ద టాపికే కాబట్టి బాగానే మనం ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలి దానికి. ఓకే, థ్యాంక్ యూ.